ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని మొదట అపోలో మెడికల్ కాలేజ్ యాజమాన్యం ప్రయత్నించింది. మీడియా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు స్పందించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ఇంచుమించుగా 70 మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు చెప్తున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం? వాళ్ళ కండిషన్ ఏంటి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ముందు చిత్తూరు మురకంబట్ట వద్ద ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీలో మొత్తం ఈ యొక్క హాస్టల్స్ లో కొంతమంది ఫుడ్ పాయిజన్ జరగడంతో వీళ్ళని చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందులో అపోలో వాళ్ళకి కూడా కొంత సపరేట్ బ్లాక్ కూడా ఉంది. వారు అక్కడ కొంత 30 ఏళ్ల లీజుకు పాటు వారి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో వారికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ బ్లాక్ లో వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ యొక్క అపోలో హాస్పిటల్లో అపోలో మెడికల్ కాలేజీలో 1280 మంది హాస్టల్స్ ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో 75 నుంచి 85 మంది వరకు కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయినట్లుగా గుర్తించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మోషన్స్ వామిటింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వారిని హుటాహుటిన ఈ రోజు ఉదయం చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. హాస్పిటల్ సంబంధించినటువంటి అధికారి నరేష్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీరిలో కొంతమంది ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే ఇలా సఫర్ అయినట్లుగా చెప్తున్నారు. ప్రాథమికంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో బ్లాక్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వారి పరిస్థితి అయితే కొంత మెరుగుపడినట్లుగా తెలుస్తూ ఉంది. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.